ఐప్యాడ్ శాస్త్రిని మాట్లాడుతున్నాను. ఈ వేళ నీ జాతకం ప్రకారం పని పూర్తవ్వాలంటే బయటికి రాగానే ఎడం వైపు వెళ్ళు. అది వన్ వే శాస్త్రి గారు. నో వే, నడిచెళ్ళు. ఇంకా ఈ జాతకాలు నమ్మకాలు ఏంటి సార్? నువ్వు రాంగ్ ప్లేస్ లో కూర్చున్నావు. ప్రకృతి కూడా నీకు ఫేవర్ గా లేదు. ఈ రోజు నీ కష్టం ఖాయం. బొంగేం కాదు, నీకు అదే అవుద్ది. ఏవేంటి అంటారు? టెన్షన్ పడతావేంటి? మనకు కాకుండా ఇంకా అడుగుపోతారా టెండరు? పెట్టే రాదు. టికెట్. సార్ ఇప్పుడే గాలికి ఎగిరిపోయింది సార్. అవునా? అవును సార్. వెతుకుతూ గానీ దా. సార్ అది కాదు సార్. రామా. సార్ 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 ప్రకృతి చెప్పరా ఏంటి? టెండర్ పోయిందన్నా. టెండర్ పోయిందా? అవునన్నా. రే 2 కోట్లురా. అసలు ఎలా జరిగింది ఇదంతా? నేను చెప్పానుగా. ఎలా శాస్త్రి గారు? నీతో ఎందుకులే బ్రదర్. నేనేం చేశానండి? నీ అవసరం కోసం బెస్ట్ ఫ్రెండ్నే ట్రైన్లోంచి లాగేయటం చూశాను. నీ క్యారెక్టర్ మీద ఒక క్లారిటీ వచ్చింది. బెస్ట్ ఫ్రెండ్ అన్నాక ఆ మాత్రం వాడుకోలేకపోతాడు ఎందుకు గురుజీ? అవును, అసలు నేను చూస్తున్నాను. మీరు చెప్పినవన్నీ యాసిడ్గా జరుగుతున్నాయి. అసలు నమ్మలేకపోతున్నా. పక్కన ఎందుకులే, అక్కడ కూర్చో. నువ్వు నమ్మడానికి ఇంకెంతోసేపు పట్టదు. కాసేపట్లోనే నమ్ముతావు. అర్థం కాల. నీ వెంటబడేవాళ్ళు ఒకళ్ళు, నువ్వు వెంటబడేవాళ్ళు ఒకళ్ళు ఈ రోజే నీకు తగులుతారు. ఇది అసలు అర్థం కాల. నువ్వు వెంటబడేది నీ కళ. కళ అంటే అమ్మాయి, మరి నా వెంట పడేది? అయ్యా అయ్యా అయ్యా, నీ ఊరు కొత్త పెట్టాలా? తెలియక చేస్తుంటూ తెలిసి పెట్టాలా? ఈ కాళ్ళు మొక్కుతానయ్యా. ఏదో తెలవక చేసిండయ్యా. తెలుసుకొని రాకపోవుడు ఆడి తప్పు, తెలిసి చెప్పకపోవుడు నీ తప్పు. నా ఇంటి ముంగట చెప్పులతో తిరిగితే నా గుండెల మీద తనినట్టే నాకు నొప్పి అయ్యింది. గా నొప్పి ఆడి కూడా తెలవాలి. భోజిరెడ్డి గాలి లేకపోయినా బతకగలడేమో గాని గౌరవించకపోతే మాత్రం ఎవ్వరిని బతకనియాడు. తనింటి ముందు ఎవడు చెప్పులతో తిరగకూడదు, పంచె పైకి కట్టకూడదు. ఏమన్నా అంటే అది ఊరి జనాలు తనకిచ్చే గౌరవం అంటాడు. నైనా తమ్ముడు నాగుల్ని చంపొచ్చిండంట. ఎవరన్నా చూసిండ్రా? లేదు నైనా. సంపింది నేనేనని గా రంగాన్ని పోలీసులకి లొంగిపోను. సరే నైనా. నైనా కొడకా, ఈ సుట్టాటికి దూరంగా ఉండాలి. నువ్వు ఎమ్మెల్యే కావాలే. అలాగే నాయనా. ఈ మరగేంద్ర నీ ఒంటి మీనే కాదు, నీ అంగి మీద కూడా మరకపడకూడదు. పోయిరా కొడక. వస్తానైనా. అంగిద్దరా. కంగారు ఎందుకయ్యా? ట్రైన్ ఇక్కడ 5 నిమిషాలు ఆగుతుంది. అరే దమ్ వేయటానికి వెళ్తున్నానండి, పొద్దునేం చేయలేదు.
నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా? నేనెవరో తెలుసా? వద్దు పొర్రపాటును కూడా చెప్పొద్దు. నువ్వెవడవో చెప్తే గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి కొడతా. నేనెవరినో తెలుసుకుని వస్తే గుర్తుండిపోయేలా కొడతా. అసలు ఏం మనిషి అండి వాళ్ళు? ఒక లైటర్ కోసం అంత స్ట్రాంగ్గా కొట్టాల్సి వచ్చింది. వద్దన్నానుగా బ్రదర్. మరీ అంత మెట్లలో ఉంటారో నాకేం తెలుసండి. నేను నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాను. ఆల్ ద బెస్ట్. దేనికి? అన్నిటికీ అలా నవ్వుతారేంటండి?
మనకు నచ్చిన అమ్మాయి తగిలేంత వరకు వెయిట్ చేయాలి, తగిలాక తన కోసమే ఫైట్ చేయాలి. తీసావే, ఇందులో సగం చేసినా చాలు, రేపు కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ నీకే. అవునా? ఎవరినో చూసినట్టే చెప్పావేంటే? చూశాను కాబట్టే చెప్పాను. ఎవరిని? అతనే. అలా దూకేశాడేంటి? పద, 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 పద. ఏయ్! ఏయ్! రా, 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 త్వరగా స్టార్ట్ చేయి. ఏయ్! వెళ్ళు, వెళ్ళు, fast. ఇలా వెంటబడుతున్నాడేంటి? కుర్రాళ్ళ హేట్ యు అంటేనే వదలరు, ఐ లవ్ యూ అంటే వదులుతారా? ఏయ్!